తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫైట్ మాస్టర్లుగా తమకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు రామ్ లక్ష్మణ్. సంక్రాంతి పండుగ వేళ వీరిద్దరూ తమ సొంతూరైన చీరాలలో సందడి చేశారు. స్థానిక హరిప్రసాద్ నగర్లోని కోటయ్య అనాథ వృద్ధాశ్రమంలో కుటుంబంతో గడిపి వారికి అల్పాహారం వడ్డించారు. అక్కడున్న వృద్ధులు మానసిక వికలాంగులతో మనసు విప్పి మాట్లాడారు. రామ్ లక్ష్మణ్ తో పాటు మరో ఫైట్ మాస్టర్ వెంకట్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఫైట్స్ కంపోజ్ చేసిన డాకు మహారాజ్ ఘన విజయం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. బాలయ్య లాంటి సీనియర్ మాస్ హీరో సినిమాకి తనకు ఫైట్స్ కంపోజ్ చేసే అవకాశం రావడం జీవితంలో మర్చిపోలేనని అన్నారు. సంక్రాంతి బరిలో డాకు మహారాజ్ ఘన విజయం సాధించడం, తన ఫైట్స్ కి మంచి రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పండుగ కోసం వచ్చాం, చీరాల మా ఊరు కాబట్టి చీరాల్లో పండుగ జరుపుకుందామని చాలా హ్యాపీగా ఉంది. అంటే పండుగ ఎప్పుడు స్పెషల్ కాబట్టి డాకు మహారాజు మంచి హిట్ కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు మనం కష్టపడి పనిచేసిన ఒక సినిమా ఇంత బరిలో ఫస్ట్ నెంబర్ 1 పొజిషన్ వస్తున్నప్పుడు నాకు నా కుటుంబ సభ్యులకి బాబాయ్ అందరికీ ఒక స్పెషల్ మూమెంట్ అనమాట పండుగ. బాబాయ్ లేకపోతే ఇప్పుడు నేను ఇక్కడ మైక్ ముందు లేవు. రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ జీవితంలో మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వెంకట్కి సేవా కార్యక్రమాలు అలవాటు చేయాలన్న ఉద్దేశంతోనే తన్ని వృద్ధాశ్రమానికి తీసుకొచ్చామన్నారు. చెడు వ్యసనాలకు గురైన వారు ఈ పండుగ పూట నుంచైనా అన్ని వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. పండగ విశేషాలు ఏంటంటే కరెక్ట్గా మేము కూడా పండగకి అని చెప్పి ఎంగటం మేము అంత ఫ్యామిలీ అంతా మా ఫ్యామిలీ అంతా కలిసి సొంత ఊరికి వెళ్ళి మనం తిరిగిన ప్లేస్లో వాళ్ళతోటి పాత ఫ్రెండ్షిప్ వాళ్ళు అందరితో కలుసుకొని వాళ్ళతో మాట్లాడిన పాత జ్ఞాపకాలు తలుచుకుంటే ఒక తెలియని ఆనందంగా ఉంటుంది. అదనేది మేము ఆ ఉత్సాహంతో మా వాళ్ళని అందరూ ఫ్యామిలీ అంతా తీసుకొచ్చాము. వెంకటం కూడా తీసుకొచ్చి సంవత్సరం వెంకట డాకు మహారాజ్ సూపర్ హిట్ అయిన సినిమా, దానిలో ఫైట్ మాస్టర్గా సోలో కార్డు చేశాడు. గుడ్. అందుకని ఈ సేవా కార్యక్రమం 10 సంవత్సరం మేము వస్తుంటాం. కోటి ఉద్దాసనానికి వచ్చే ముందు మా వెంకటం కూడా తీసుకొచ్చాం అనమాట. కూడా కొంచెం మనలో వచ్చే 10 రూపాయలు ఎట్లా 1 రూపాయి అన్నా పక్క వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే చాలా మంచిదని మాకు అనుభవం అనమాట. అందుకని మా కొడుకు కూడా ట్రైనింగ్ ఇచ్చి సేవ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఏ రోజు కూడా మనకు సేవ అనేది చాలా అద్భుతమైంది అన్నమాట. సంక్రాంతికి చెప్పాల్సిన కొన్ని ఒక సత్యం చెప్పాలంటే, ఈ గోల్డ్ లాంటి ఈ దేహాన్ని ముందు ఆల్కహాల్ తోటి పోయి చెడగొట్టుకోకుండా మనలో ఏదో ఒక చెడు వ్యసనం ఉంటే ఇట్లాంటివన్నీ కూడా వదిలేసుకొని కొత్త సంవత్సరం కొన్ని వ్యసనాలు వదిలేసుకొని కొత్త సంవత్సరం ఫ్రెష్గా మొదలు పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.